సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపల్ అధికారులు సన్నద్ధమయ్యారు. ప్రతి ఏటా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో జిల్లా మలేరియా సిబ్బందితో కలిసి శానిటరీ అధికారులు ముందస్తు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదమున్న తరుణం దోమల నివారణకు నల్గొండ మున్సిపాలిటీ అధికారుల చర్యలపై ఫోకస్. వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ఇందుకుగాను నల్గొండ పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు ముందస్తుగా అన్ని రకాల చర్యలను మలేరియా సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు. విషజ్వరాలకు దోమలతో పాటు కలుషిత నీరు కూడా కారణం కావడంతో నీటిని క్లోరినేషన్ చేయడంతో పాటు స్వచ్ఛమైన నీటిని అందించేలా చర్యలు చేపట్టారు. దోమల నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖతో కలిసి మున్సిపల్ శానిటరీ అధికారులు చర్యలు చేపట్టారు. చెత్త చెదారం మురుగు కాల్వలో చేరకుండా చర్యలు చేపట్టడంతో పాటు మురుగు కాల్వలు పూడిక తీసి నీరు పారేలా చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. అలాగే ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహిస్తూ పాత టైర్లు, చిన్న చిన్న గుంటలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నామని నల్గొండ పట్టణ ప్రజలు వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్న తరుణంలో దోమల నివారణకు చర్యలు చేపడుతున్న మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. నల్గొండ పురపాలక సంఘంలో అన్ని వార్డులలో సీజనల్ డిసీజులు వ్యాపిస్తున్నందున ఈ సీజనల్ డిసీజ్ వ్యాప్తి చెందకుండా తీసుకున్న చర్యలు మనం స్పెషల్గా డైలీ ఈ నల్గొండ పురపాలక సంఘంలో శానిటేషన్ 4 జోన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. మనకు 4 ఫాగింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. డైలీ ఖచ్చితంగా ప్రతి జోన్లో డైలీ ఒక వార్డు ఫాగింగ్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఫాగింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మార్నింగ్ మనకు మాన్యువల్ స్ప్రే వర్కర్స్ ద్వారా థీమోపాస్ స్ప్రేయర్ ద్వారా అండ్ వాటర్ స్టాగ్నేట్ ఏరియాలలో డ్రైన్స్లలో అక్కడ థీమోపాస్ స్ప్రేయింగ్ ఉండడం జరుగుతుంది. అండ్ మన శానిటేషన్ వర్కర్స్ అండ్ అర్బన్ మలేరియా స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకొని మనం కుంటలలో వాటర్ స్టాగ్నేట్ ఏరియాలలో మనకు బురద కాలువలలో అక్కడ ఆయిల్ బాల్స్ ద్వారా మనకు కాలిన ఆయిల్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో మనకు ఈ ఆయిల్ బాల్స్ అందులో ముంచి మనం ఆయిల్ బాల్స్ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మనకు దోమ లార్వా అనేది అక్కడనే చంపేస్తున్నాము, లార్వాని పెంచకుండా. ఇట్లా మనం డైలీ దాదాపు ఖచ్చితంగా 4 వాటర్లో స్ప్రేయింగ్ చేసుకోవడం అండ్ ఫాగింగ్ చేసుకోవడము అండ్ ఆయిల్ బాలింగ్ అండ్ మనం ఫ్రైడే యాక్టివిటీస్ ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలలో కూడా ప్రతి ఆర్పీస్ ద్వారా మన వర్కర్స్ ద్వారా ఒక 50 హౌసెస్ మన లోకల్ కౌన్సిలర్స్ కూడా అందులో పార్టిసిపేట్ జరుగుతుంది. వాటర్ నీళ్ళ తొట్టిలలో, కూలర్లలో, పాత టైర్లలో నిల్వ నీటిని పడడం జరుగుతుంది. పబ్లిక్ కూడా ఈ ప్రజెంట్ డెంగ్యూ అండ్ ఈ సీజనల్ వ్యాధులని దృష్టిలో ఉంచుకొని ఇంట్లో ఎక్కడ కూడా నీటిని నిల్వ ఉంచుకోవద్దు. ఇంటి ముందు కూడా నీటిని అరికట్టకుండా కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు స్పెషల్గా ఈ డెంగ్యూ అండ్ విష జ్వరాలు రాకుండా పబ్లిక్ కూడా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను.